నీ జీవితంలో దేవుని మెప్పించే విధంగాను, అలాగే దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే విధంగాను నువ్వెప్పుడైతే నడిపించబడుతూ ఉంచావో, దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతాలు చేయుటకు సిద్ధంగా ఉంచాడు. మనం ఎన్నోసార్లు ఎన్నో సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటాం. అయినప్పటికీ కూడక ఓపికతో, సహనంతో, నిబ్బరంతో, ధైర్యంతో అడుగులు గనక ముందుకు వేయగలిగితే దేవుడు ఖచ్చితమైనటువంటి జవాబు ఇవ్వడానికి, దేవుడు తన యొక్క ఆలోచనను మన యందు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాం గారిని మనం చూసుకుంటే గనుక, అబ్రహాము గారుకు 75 సంవత్సరాలలో దేవుడు అతన్ని పిలుస్తాడు. ఇంచుమించు 100వ సంవత్సరంలో అనగా 25 సంవత్సరాల టైం పడుతుంది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం, ఆ మాట నెరవేర్చబడడానికి. అనగా అతనికి అంతకుముందు ఏం లేదంటే గర్భఫలం లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. ఎంతటి సైన్యంగా చేస్తానంటే, ఆకాశ నక్షత్రంలో చూడు. మరొక విషయం మాటలు కూడక, ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలవా అన్నట్టు ఆయన మాట్లాడతాడు. అంటే అంత గొప్ప ఆలోచన అతని యందు కలిగి ఉన్నాడు. కానీ అతడు నిరీక్షణ ఉంచాడు. దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాడు గనుకనే అది అతనికి నీతిగా ఎంచబడి ఉందట ప్రియులారా. అందుకే అబ్రహాం గారి గురించి ఆలోచిస్తే దేవుడే ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. అబ్రహాము గారిని స్నేహితుడిగా ప్రజెంట్ చేస్తారు. గమనించండి, మన యొక్క వైఖరి, మన యొక్క జీవితం అంతా కూడా దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి. దేవుని యొక్క మాట మీద మనంగా అడుగులు ముందుకేస్తూ వెళ్తే ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలమందు దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 100వ సంవత్సరం అతని కుమారుడు అనుగ్రహించబడతాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? నవ్వు. అంటే తన కుటుంబంలో అంతవరకు ఉన్నటువంటి ఆ స్ట్రగుల్, ఆ యొక్క పెయిన్ అంతా కూడా తొలగిపోయి నవ్వేటువంటి కుటుంబంగా అప్పటి నుంచి రూపాంతరం చెందింది అని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. మరి అలాంటి వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృపలోకి నడిపించబడుతుంది గాక. ఆమేన్.